హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైజ్ రాదిల్. సో ఈరోజు అయితే మనం ర్యాపిడో అయితే స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. చూడండి, ఇప్పుడైతే టైం వచ్చేసి 8:04 అవుతుంది. నేను వెళ్తూ మీకు దారిలో అయితే చెప్తాను. ఇప్పుడైతే మనకి ర్యాపిడో ఏం చేస్తానంటే ఇన్సెంటివ్ ఆప్షన్ అనేది కూడా ఒకటి ఇంట్రడ్యూస్ చేసింది. సో ఇదేంటంటే మనం వీళ్ళు పర్టికులర్ టైం అయితే ఇచ్చినారనమాట. మార్నింగ్ 8 to మార్నింగ్ 9:59. సో అప్పటిలోగా మీరు చేసుకుంటే మీకు 40 to 60 రూపీస్ అయితే ఇన్సెంటివ్ అయితే వస్తుంది. సో అదే మనం ట్రై చేస్తున్నాం అనమాట ఈరోజు. లెట్స్ సీ ఈరోజు ఎన్ని రైడ్స్ అవుతాయో. మ్యాక్సిమం 6 రైడ్స్ అయితేనే వాళ్ళు 40 రూపీస్ అయితే ఇస్తారనమాట. ఇప్పుడైతే ఆన్ చేసి పెట్టాను. ఇప్పుడు దాకైతే ఏం రైడ్ రాలేదు. చూద్దాం, ఇప్పుడు నుంచి మనం ర్యాపిడో సీస్ అయితే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. చూద్దాం ఎలా అవద్దో ఏందో అనేది. Over the edge, feel like I'm floating through the air. The pain I felt is paid for, all is said and done. Oh, I am restricted, fixed upon. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ పికప్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇది వచ్చేసి మనకి పక్కన ములాపేటలో ఉన్న రామబడి దగ్గర అయితే ఉంది పికప్. సో ఇప్పుడు వెళ్ళి దాన్ని పిక్ చేసుకొని మనం అయితే డ్రాప్ చేద్దాం. మీకు ఆల్రెడీ ఇందాక ఇంటర్వ్యూలో చెప్పినట్టున్నాను. ఏంటంటే మనకి మార్నింగ్ 8 నుంచి మార్నింగ్ 9:59 వరకు కానీ మనం 6 రైడ్స్ కానీ చేసుకుంటే 40 రూపీస్ ఇన్సెంటివ్ అని చెప్పాడు అనమాట. సో అదైతే ఇప్పుడు ట్రై చేద్దాం. ఓకే, ఇప్పుడైతే మన అనకా సెంటర్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా నేరుగా కస్టమర్ దగ్గరికి వెళ్ళి అప్పుడైతే కెమెరా ఆన్ చేస్తాను. ఓకేనా. నేనైతే కస్టమర్ని అయితే ఎక్కించుకున్నాను అనమాట. తనైతే కాలేజ్ స్టూడెంట్, సిఏ స్టూడెంట్ అంట. సో ఇప్పుడు కాలేజ్కి అయితే వెళ్తూ ఉన్నాము. I need to kick the habit that my mind is breathing in. Break out, I've got to see. Spent all my life holding all of it closely. I played it innocent, a feel of discontent. సో ఇప్పుడైతే మనం వన్నంతోపికి అయితే వెళ్తున్నాం. చూద్దాం, అక్కడ డ్రాప్ చేసి నెక్స్ట్ ఏమైనా ఆర్డర్ ఏమైనా వస్తుందేమో చూసి వెళ్దాం. క్లైమేట్ అయితే చాలా చిల్లుగా అయితే ఉంది. ఈరోజు అయితే మన టార్గెట్ 6 రైడ్స్ కంప్లీట్ చేయాలి. ఎంత వస్తుంది అనేది చూద్దాం. రేపటి నుంచి నేను పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది కదా, దాన్ని కూడా స్క్రీన్ షాట్ అయితే తీసుకోవాలి. ఫోటో అయితే తీసుకోవాలి. ఫోటో తీసుకుంటే మనం ఎన్ని కిలోమీటర్స్ తిరిగాం అనేది మనకి ఐడియా వస్తుంది అనమాట. సో అది ఇప్పుడైతే ప్రజెంట్ ఇంకా నేరుగా డ్రాప్ చేసేసి ఇంకా వేరే ఆర్డర్ వచ్చేంత వరకు వెయిట్ చేసి చేద్దాం. ఓకే, మనం అయితే కంప్లీట్ చేసేస్తాం అనమాట. ఫస్ట్ రైడ్ వచ్చేసి మనకి 26 రూపీస్ అయితే వచ్చింది. చూద్దాం ఇంకా సెకండ్ రైడ్లో ఎంత వస్తుందో. ఇంకా అయితే ఆర్డర్ అయితే రాలేదు. మన రైడ్ వస్తే కానీ పోము. చూద్దాం ఎలా జరగద్దాం. ఇప్పుడే మనకైతే సెకండ్ రైడ్ అయితే వచ్చిందనమాట. సో ఇప్పుడైతే మనం దగ్గరగా కేవీఆర్ దగ్గర అయితే ఉన్నాము. ఇప్పుడు కేవీఆర్ నుంచి అయితే మనం హర్నాథ్పురంకి అయితే వెళ్ళి వాళ్ళతో అక్కడ చూసుకున్నాం. ఓకేనా. హాయ్ గైస్, ఇప్పుడైతే మనకి సెకండ్ రైడ్ అయితే వచ్చింది. అది వచ్చేసి హర్నాథ్పురం దగ్గర నుంచి మనకి ఆత్మకూరు బస్ స్టాండ్. సో మనకి పికప్పే 2 కిలోమీటర్స్ అయితే పడుతుంది. అన్నీ లాంగే పడుతున్నాయి అబ్బా. మనకి ఇచ్చేదేమో తక్కువ మళ్ళీ ఎక్స్ట్రా పికప్కి ఎక్కువ కిలోమీటర్స్ అయితే పడుతుంది. దగ్గరలో అయితే అసలు రావట్లేదు. సో ఇప్పుడైతే మనం ప్రజెంట్ మౌంట్ లేఅవుట్లో అయితే ఉన్నాము. కస్టమర్కి అయితే కాల్ చేశాను. హర్నాథ్పురం సెకండ్ లైన్ దగ్గర అయితే రమ్మన్నారు. ఏదో కాంప్లెక్స్ పేరు చెప్పారు, ఐడియా రావట్లేదు ఇప్పుడు. సో అక్కడికి వెళ్ళి మనం కాల్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ పికప్ చేసుకొని మిమ్మల్ని కలుస్తాను. ఓకేనా. చూడండి, షార్ట్ కట్స్ అంటే ఎలా వస్తున్నానో. ఇప్పుడైతే ఈ బ్రిడ్జ్ పైన చెక్కుతాను. ఇది ఫస్ట్ టైము. ఏమో ఫోన్ జాగ్రత్త. ఫస్ట్ టైం బ్రో రావడం. నాకు తెలియదు ఇక్కడ బ్రిడ్జ్ కూడా ఉందని. ఇదైతే షార్ట్ కట్. సో ఇలా అయితే మనం హర్నాథ్పురం సెకండ్ లైన్కి అయితే వచ్చామని చెప్తున్నారు. మరి ఓకే, స్ట్రైట్కి వెళ్ళిపోవచ్చు. ఇంకా ఈ నుంచి మనం స్ట్రైట్కి వెళ్ళిపోతే రైట్ తిరిగితే వచ్చేస్తుంది. అప్పుడప్పుడు లోకల్స్ని కూడా అడుగుతూ ఉండాలి.
చూడండి షార్ట్ కట్లు అయితే వచ్చేసాము. ఇందాక అది కానీ అయితే హైవే మొత్తం మెయిన్ రోడ్డు తిరిగి ఇటు వెళ్ళుంటే ఎంత పెట్రోల్ బొక్క అయ్యేదో. అయితే చూస్తున్నారు కదా, వచ్చేసాము, దగ్గరలోనే ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి థర్డ్ రైడ్ అయితే వచ్చింది. ఇప్పుడే నేను ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర అయితే డ్రాప్ చేశాను అనమాట. సో ఒక ఆర్డర్ అయితే పిక్ చేసుకుని ఇప్పుడు మనం అయితే నవాపేటకి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ఇక్కడ నవాపేట నుంచి మనం ఆర్టీసీ బస్ స్టాండ్, సో అందుకనే తీసుకున్నాను. అది కూడా పికప్ వచ్చేసి 2 కిలోమీటర్స్, దగ్గరగా 2.8 కిలోమీటర్స్ అయితే పికప్ కోసం వెళ్ళాలి. పికప్లు అయితే చాలా దూరం పడుతున్నాయి, బట్ ఆ పికప్ కూడా 1 రూపీ కిలోమీటర్ కంటే అది కరెక్ట్ కాదు. బట్ వీళ్ళు ర్యాపిడో ఏం చేస్తాం. సో మ్యాటర్ అయితే అది. వెళ్తున్నాం స్ట్రైట్గా, ఇదేమో స్ట్రైట్గా వెళ్ళిపోమంటుంది. ఈ నవాపేట అనేది ఎప్పుడు ఫుల్ ట్రాఫిక్ అబ్బా, బిజీ ఏరియా, తలకాయ నొప్పి అసలు. మనం దగ్గరగా హైవే దగ్గరికి అయితే వచ్చాం. ఇందాక ఆడ ఫుల్ ట్రాఫిక్, నేను సరిపోయాను అక్కడ వీడియో తీయకుండా, మొత్తం వచ్చాక చెప్తున్నా. సో ఇప్పుడైతే మనం నేరుగా ఆర్టీసీ బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడైతే హైవే ఎక్కాను. హైవే నుంచి ఇప్పుడు మనం చిల్డ్రన్స్ పార్క్ అయితే ఉంటుంది కదా, చిల్డ్రన్స్ పార్క్ దగ్గర అయితే వెళ్తాం అనమాట. చిల్డ్రన్స్ పార్క్ దగ్గర నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోయి బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి వీలుంటే ఇంకో 2-3 ట్రిప్. ఇప్పుడు దాకైతే 3 అయితే కంప్లీట్ అయ్యాయి, బట్ ఇదేమో టైం అయితే అయిపోతుంది. మీకు చెప్పాం కదా 9:59 లోపల మనం 6 అయితే కంప్లీట్ చేసేయాలి. సో ట్రై చేద్దాం 6 కంప్లీట్ చేయడానికి. ఇంకా అంతే, చూద్దాం ఏం జరుగుద్దో. ఓకే అయితే గైస్, ఇంకా నెక్స్ట్ పికప్ దగ్గరికి అయితే కలుద్దాం. సో ఇందాకైతే మనం ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర అయితే దింపేసాం అనమాట. సో అక్కడే మనకి ఇంకో రైడ్ అయితే తగిలింది, అది కూడా మెడికవర్కి అనమాట. సో ఇప్పుడైతే మనం మెడికవర్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడైతే ప్రజెంట్ మావంట లేఅవుట్లో అయితే ఉన్నాము అనమాట. హైలైట్ బ్రో, అసలు ఇందాక కూడా నేను ఆడ నుంచి వచ్చాను, ఇప్పుడు మళ్ళీ ఈడికి వచ్చి ఇటు నుంచి మళ్ళీ ఆడికి మెడికవర్కి అయితే వెళ్తున్నాం. చూద్దాం, నాకు తెలిసి 4th రైడ్ అనమాట. ఇంకా 2 రైడ్స్ అయితే ఉన్నాయి. ఈ 2 రైడ్స్ కానీ కంప్లీట్ చేస్తే మనకి ఇన్సెంటివ్ ఏంటో తెలుస్తుంది. యాడ టైం అయితే 9:20, 9:25 అయితే అవుతుంది. చూద్దాం ఏమైనా వస్తాయో లేదో, ఇంకా ఏం చేయలేం. చూద్దాం ఈరోజు ఎర్నింగ్స్ ఎంత ఉంటుందో ఏందో అనేది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మనమైతే కస్టమర్ని మెడికవర్ దగ్గర డ్రాప్ చేసాము. సో ఇప్పుడైతే మనకి 5th రైడ్ అనమాట నాకు తెలిసి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడైతే మనం ఆర్టీసీ దగ్గర ఒక పికప్ తీసుకొని మెడికవర్ దగ్గర అయితే దింపేసాం అనమాట. అప్పుడే దింపగానే మనకి ఇంకో పికప్ వచ్చింది. ఇది కానీ మనం తొందరగా పికప్ చేసి డ్రాప్ చేసి మనకు కానీ ఇంకో పికప్ వచ్చిందంటే 6 రైడ్స్ అయితే కంప్లీట్ అవుతాయి. అది కూడా అరౌండ్ మనకి 9:59 లోపల మనం పిక్ చేసుకోవాలి. చూద్దాం ఏం జరుగుద్దో, ఎలా ఉంటుందో ట్రై చేద్దాం. ఇప్పుడైతే నేను వెళ్తున్నాను కస్టమర్ దగ్గరికి. అయితే నేను 5th రైడ్ అనమాట స్టార్ట్ అయ్యింది. ఇది వచ్చేసి మనకి జెండా గల్లీ, నెల్లూరులో జెండా గల్లీ ఉంది కదా, అక్కడ షాదీ మాల్ దగ్గర. సో ఇప్పుడైతే మనం అక్కడికే వెళ్తున్నాం. ఇది 5th. ఇంకొక రైడు మనకి 9:59 లోపల కానీ ఇంకో రైడ్ కానీ వచ్చిందంటే మనం 6 రైడ్స్ కంప్లీట్ చేసినట్టు. ఈ 6 రైడ్స్ కంప్లీట్ చేస్తే మనకి 40 రూపీస్ దాకా అయితే ఇన్సెంటివ్ వస్తుందని చెప్తున్నారు. సో అది మనం ట్రై చేయాలంటే 40% మనకి ఇంకోటి రావాలి. ఇప్పుడైతే ఇది 5th అనమాట. నాయనా ఇంద్రా ఇల్లు మనం సాధించాము. ఇది చూడండి షాదీ మహల్, ఇక్కడే మనం అయితే కస్టమర్ని డ్రాప్ చేసాం అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనకి 6th రైడ్ కూడా కంప్లీట్గా మనకి దొరికింది. సో ఇప్పుడు చూద్దాం వీళ్ళు ఇన్సెంటివ్ బోనస్ ఇస్తారా ఇయరా, ఎలా ఉంటుంది మ్యాటర్ అనేది చూద్దాము. ఇప్పుడు నేను మీకు చూపించట్లేదు కస్టమర్ రైడ్ యాక్సెప్ట్ చేసేది, నేను ఇంకా అది పెట్టించుకోలేదన్నమాట ఫోన్ హోల్డరు. సో అందుకని చూపించలేకపోతున్నాను. ఆర్డర్ యాక్సెప్ట్ చేసి అప్పుడే కెమెరా ఆన్ చేస్తున్నాను. అంటే టోటల్గా 6 రైడ్స్ కదా, ఇంకా మీకు మ్యాటర్ కూడా చెప్పాలి. సో వీడియో లెంత్ ఎక్కువ అయిపోద్దని చెప్పి ఎక్కువ వీడియో అయితే తీయలేదు. సో ఇప్పుడైతే 6th రైడ్ దగ్గరికి అయితే మనం వెళ్తున్నాము. ఆడికి వెళ్ళి 6th రైడ్ కంప్లీట్ అయ్యాక నేను ఒక ఫ్రీ ప్లేస్లో వెళ్ళి మీతో అక్కడ మాట్లాడతాను, ఓకేనా? అక్కడికి వెళ్ళి మీకు మొత్తం డీటెయిల్స్ చెప్తాను, ఈరోజు ఎంత ఎర్నింగ్స్ ఏమైందని. ఓకే, ఇప్పుడు మనం కస్టమర్ దగ్గరికి అయితే వెళ్ళి కలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ మనమైతే లిటిల్ ఏంజెల్ స్కూల్ ఉంది కదా మూలాపేటలో, లిటిల్ ఏంజెల్ స్కూల్ పక్కన అయితే బ్రో ఉన్నాడు. సో ఇక్కడైతే మనకి
6th రైడ్ అయితే కంప్లీట్ అయిందనమాట. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ పార్క్ దగ్గర ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఉంది కదా, అక్కడైతే డ్రాప్ ఉంది. ఆ డ్రాప్ అయిపోయాక నేను ఇంకా మీకు చెప్తాను. 6 అయితే రైడ్స్ అయ్యాయి, కంప్లీట్ అయ్యాయి. చూద్దాం ఎంత వస్తుంది ఇన్సెంటివ్ ఏందనేది చెక్ చేసి చెప్తాను మీకు, ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడైతే మనం టోటల్గా అయితే కంప్లీట్ చేసేసాం అనమాట. 6 రైడ్స్ అయితే టోటల్గా కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు మధ్యలో మీకు ఒక టిస్ట్ ఉంది, అదైతే తర్వాత చెప్తాను. సో నేను మార్నింగ్ అయితే 8కి అయితే స్టార్ట్ అయ్యాను అనమాట. 8 నుంచి మనకి ర్యాపిడోలో అయితే ఇన్సెంటివ్ సెక్షన్లో మీరు కానీ పోయారంటే ఆడ మీకు మార్నింగ్ 8 to మనకి 9:59కి ఈ లోపల 8 నుంచి 9:59 లోపల మనం 6 రైడ్స్ కానీ కంప్లీట్ చేసామంటే సో మనకి 40 రూపీస్ అయితే ఇన్సెంటివ్ వస్తుందని అయితే చెప్పారు. సో దానికోసం ఇది ఎలా ఉంటుందని నేను ట్రై చేయడానికి ఈరోజైతే నేను వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట, రికార్డింగ్. సో దీనివల్ల ఇప్పుడు ఏం జరిగిందంటే మనది టోటల్గా 5 రైడ్స్ అయితే కంప్లీట్ చేసాం. లాస్ట్ రైడ్ అయితే ఉందో మనకి ఏ టైంలో వచ్చిందంటే మనకి కరెక్ట్గా 9:57కి అయితే వచ్చింది. మనకి టైం అయితే 9:59 కల్లా మనం ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేయాలన్నమాట. సో నేను ఆల్రెడీ కస్టమర్ డ్రైవింగ్లో ఉన్నప్పుడు నేను యాక్సెప్ట్ చేశాను రైడ్. అమ్మయ్య వచ్చేసిందా మనకి 6th కూడా అని నేను అనుకున్నాను. బట్ అక్కడ ఏం జరిగిందంటే 6 రైడ్స్ కంప్లీట్ అయ్యి నేను కస్టమర్ని డ్రాప్ చేశాను 10:15 అలాగా. దాని తర్వాత అయితే నేను చెక్ చేశాను ఒకసారి ర్యాపిడ్ ఓపెన్ చేసి చూస్తే యూ కంప్లీట్ 6 రైడ్స్ కానీ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఇన్సెంటివ్ అని చెప్పి వచ్చింది. నాకు మైండ్ అయితే పోయింది. సో మనకైతే తర్వాత యాప్లో అయితే మనకి కాల్ ఆప్షన్ అయితే ఉందన్నమాట. సో ఆ కాల్ ఆప్షన్లో నేను వెళ్ళి కస్టమర్కి కాల్ చేస్తే కస్టమర్ సెంటర్కి వాళ్ళు ఏమన్నారంటే మీరు బాగానే చేస్తారు సార్, 5 రైడ్లు కంప్లీట్ అయ్యి లాస్ట్ ఒక రైడ్ ఉంది, అది బైక్ లైట్ అంట. ఈ బైక్ లైట్ అనేది మనం కానీ యాక్సెప్ట్ చేసామంటే అది ఇన్సెంటివ్ కింద క్వాలిఫై అవ్వదంట. సో ఇదొక రీజన్ చెప్పారు. నాకు బూతులు అయితే వస్తున్నాయి. అదొక రీజనా, మనకి ఎలా తెలుస్తుంది, మేము డ్రైవింగ్లో ఉంటాం కదా అని చెప్పాను నేను తనకి. చెప్పినా కూడా మీరు యాక్సెప్ట్ చేసేటప్పుడు మీకు అక్కడ కనిపిస్తుంది బైక్ లైట్ అని చెప్పి, మీరు బైక్ లైట్ అనేది యూజ్ చేయకూడదు, అప్పుడు మీకు ఇన్సెంటివ్ క్వాలిఫై అవ్వదని చెప్పాడు అనమాట. ఇదైతే ఇలాంటి వీడియో అయితే నేనైతే ఇప్పటిదాకా మన యూట్యూబ్లో కూడా చూడలేదు, ఎవరు ఇలా చెప్పలేదు అనమాట. సో చూడండి, ఇది అయితే ఇలా జరుగుతుంది. వీళ్ళు కావాలని అలా చేస్తున్నారు ఏంటైతే నాకైతే అర్థం కాలేదు. మ్యాక్సిమం కావాలనే చేయొచ్చు. ఎలా తెలుస్తుంది మనకి బైక్ లైట్ అని అడిగా, బైక్ లైట్ అంటే ఎలా తెలుస్తుంది అని చెప్పి వాళ్ళైతే మీరు ఆడ యాక్సెప్ట్ చేసేటప్పుడు పైన మీకు బైక్ లైట్ అని ఉంటుంది, అది చేస్తే మీకు ఇన్సెంటివ్ రాదన్నాడు. ఇంకా ఇందుకులే వీళ్ళతో ఆర్గ్యూ చేస్తే టైం వేస్ట్ అని చెప్పేసి అయితే కాల్ అయితే పెట్టేసాను అనమాట. సో ఇప్పుడైతే మనం టోటల్గా ఎంత ఎర్న్ చేసాం ఈరోజు అనేది చెప్తాను మీకు, చూడండి ఒక సెకండ్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు కనిపిస్తుంది కదా, ఇదే మన మొబైల్ అనమాట. సో చూడండి, మనమైతే డే 4లో చూడండి 6 రైడ్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. టోటల్ ఎన్నో 182 రూపీస్ అని చూపిస్తుంది. చూడండి, ఫస్ట్ రైడు నేను మార్నింగ్ 8:10కి స్టార్ట్ చేశాను అనమాట. అన్ని దీంట్లో ఏంటంటే ఇంకోటి పెద్ద మైనస్, పికప్ అయితే 2 కిలోమీటర్స్ ఉంది, 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ చూపిస్తుంది. మనకి పికప్కి అసలు ఎక్కువ రాదు, మనకి కిలోమీటర్కి 1 రూపీ ఇస్తాడు. దేనికి కావాలని వేస్ట్ మళ్ళీ దీంట్లో. దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే 2 కిలోమీటర్స్ రేడియస్ లోపల ఉండేవి చూస్తున్నాను. బట్ ఇంకా ఆటోస్ లేనప్పుడు మనం ఏం చేయలేము, ఇంకా 3 కిలోమీటర్స్ పైన అయినా పోవాల్సిందే. దీనివల్ల మనకి వేస్ట్ కిలోమీటర్స్ అయితే ఎక్కువైపోతున్నాయి. చూడండి, ఫస్ట్ రైడ్ అయితే 8:09కి అయితే మనకి ఆర్డర్ వచ్చింది. సెకండ్ వచ్చేసి మనకి ఇంకోటి వచ్చేసి 8:33కి వచ్చింది, ఇంకోటి వచ్చేసి మనకి 8:57కి వచ్చింది, ఇంకోటి వచ్చేసి 9:25కి వచ్చింది, ఇంకోటి వచ్చేసి 9:39కి వచ్చింది. చెప్పంగా లాస్ట్ 2 మినిట్స్ ఉన్నప్పుడు ఇది వచ్చింది. సో దీంట్లో చూసినా కూడా మనకైతే ఇక్కడ అయితే కనిపించట్లేదు ఇది బైక్ లైట్ అని చెప్పేసి. వాడేమంటాడంటే ఇది బైక్ లైట్, సో దీనివల్ల మాకైతే రాదని చెప్పి చెప్తున్నాడు అనమాట. సో ఈరోజైతే నేను టోటల్గా ఎర్న్ చేసింది 182 రూపీస్. స్పాన్ ఆఫ్ 2 అవర్స్లో 8, 9, 10 కరెక్ట్గా 8 నుంచి 9, 9 నుంచి 10, 8 నుంచి 9, 9 నుంచి 10 2 అవర్స్ అనమాట. సో 2 అవర్స్కి అయితే మనకి 100 రూపీస్ అయితే వచ్చింది. ఇంకా చూడండి మీరే ఎలా జడ్జ్ చేస్తారో. ఇంకా మనం ఇలాగే ఒక సిరీస్ లాగా కంటిన్యూ చేస్తే మనకి కూడా ఒక ఐడియా వస్తుంది మనకి మంత్లీ ఎంత వస్తుంది అని చెప్పేసి. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చితే నాకు చెప్పండి, నేనైతే ఇంకా మీకు వీడియోస్ అయితే తీస్తాను అనమాట. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. మీకు కానీ నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.